ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థములు చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నాం. మనము పత్రికలు ధ్యానం చేసుకుంటున్నాం. సంఘానికి ఉపయోగపడే ఆత్మీయమైన మాటలు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన మాటలు చెప్తున్నాడు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములు గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరములు, చెప్పండి ఏ మాట ఇది? ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంటాయి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసం. హల్లెలూయా. బైబిల్లో చాలా మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ అవి ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఆత్మ ఫలాలు కనపడితే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆత్మ వరాలు. కాబట్టి క్రైస్తవుడు, సంఘము, ముఖ్యంగా సంఘం, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ ఫలాలు కలిగి ఉన్నప్పుడు ఆత్మ వరాలు కూడా కలిగి ఉంటాం. హల్లెలూయా. వరాలు కావాలంటే మొదటిగా ఫలాలు కావాలి. ఫలము ఉన్నప్పుడే వరం వచ్చింది. కాబట్టి మొదటిగా మనము ఫలాలు కలిగి ఉండాలి. అది అందులో చెప్పే ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ వరాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వరం అనేది ఒక సేవకులే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వరాలు కలిగి ఉండాలి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు. ఎవరికున్న జ్ఞానాన్ని బట్టి అందరు 5,000 సమానంగా ఉండవు. దీనికి ఉన్న జ్ఞానం దీనికి ఉంది, దీనికి ఉన్న జ్ఞానం దీనికి ఉంది. అలాగే సంఘములో ఉన్న అందరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతును మనలో అవి దేవుడు పెడతాడు. ఆ తలాంతులు మనలో పెట్టినప్పుడు ఆ తలాంతులను దేవుని మహిమ కోసం వాడాలి. హల్లెలూయా. అందుకే సంఘమైన మనము ఒక ఫలాలే కాదు, వరాలు కూడా కలిగి ఉండాలి. ఫలాలు మాత్రమే కాదు, ఏం కలిగి ఉండాలంట? వరాలు. అందుకే పౌలు గారు అన్నాడు, వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే మీకు చెప్పాలి మాట. వరాలు అనేది చాలా అవసరం. అట్ ద సేమ్ టైం వరాలు కావాలంటే మొదటి ఏం కావాలి? ఫలము కావాలి, ఆత్మ ఫలాలు కావాలి. ఈ రోజుల్లో వరాలు కావాలనుకుంటున్నారే కానీ మొదటిగా ఫలాలు కావాలనుకోవట్లేదు. ఫలం ఉన్నప్పుడే ఆటోమేటిక్గా వరం పనిచేసేది. ఫలములు మనలో ఉంటే ఆ ఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్విక, విశ్వాసం, ఇవన్నీ ఫలాలు మనలో ఉంటుంటే ఆటోమేటిక్గా వరాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏ వరం పనిచేయాలో ఆ వరం పనిచేసేది.
ఆ వరాల గురించి ఈరోజు పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. అయ్యే మాట ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ మాటలు మన సంఘానికి, ముఖ్యంగా సంఘంలో ఉన్న విశ్వాసులకు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన మాటలు. అందుకే మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చూడండి, కొంతమంది అన్ని విషయాలు చెప్పరు, కొన్ని దాచేసుకుంటారు. కానీ పౌలు గారు అలా కాదు, మీకు ప్రతి విషయము తెలియాలి. సంఘానికి సేవకుడు ప్రతి విషయము చెప్పాలా, చెప్పుకోకూడదు, దాయకూడదు. అందుకే ప్రతి విషయం, వాక్యము ప్రతిదీ కూడా తెలియాలి. అది మంచా చెడా, వాస్తవం ఏంటి, నిజమేంటి అన్నీ కూడా సంఘానికి తెలియాలి. అలా విపులీకరంగా సేవకుడు చెప్పాలా. అప్పుడే ఆ సంఘం, అది కష్టమైన నష్టమైన, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాక్యాన్ని చెప్పినప్పుడే అర్థం చేసుకున్నవాడు ఆత్మీయంగా వర్ధిల్లుతాడు. హల్లెలూయా. పౌలు గారు అదే అన్నాడు, ఈ విషయాలు ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపింపబడితేరని మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తులని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందాక చాలాసార్లు చెప్పాను, ఈ కొరింథీ సంఘం, అసలు ఈ కొరింథీ సంఘమే అన్య జనుల నుంచి రక్షించబడిన సంఘం. వీరు ఒకప్పుడు విగ్రహారాధికులు. ఇక్కడ కదా మాట్లాడినాడు, మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మోగ విగ్రహాలను మీరేం చేశారు? ఆరాధించారు. మనమందరం కూడా పుట్టుకతో క్రైస్తవుడు ఎవరు రాలేదు. ఈవెన్ నేను కూడా, మా తాతలు కూడా పచ్చ విగ్రహారాధికులు. ఇప్పుడు అంటారు, అలాంటి పచ్చ విగ్రహారాధికులు, పూజల్లో నుంచి వచ్చిన సేవకుడు నువ్వు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటూ ఉంటారు. ఎందుకంటే మా తాతల బ్యాక్గ్రౌండ్ తెలుసు. మా తాత రామ భజన చేసేవాడు. మా నాయనమ్మకు పూర్ణహం వచ్చేది, దేవుడు దిగు వచ్చేవాడు ఆమెలోకి, ఒళ్ళంతా ఆమె దగ్గరికి వచ్చి అన్ని చెప్పించుకునేవాడు. దానికి సాక్ష్యం ఇక్కడ మా అక్క కూడా, మా ఊరు అక్క కూడా ఉంది. వాళ్ళ కుటుంబం కూడా, వాళ్ళ నాన్నగారు అయితే మంత్రం ఇచ్చేవాడు. ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు వెళ్తా ఉంటారు, అక్కడ ఒక అతను సాయం కూర్చుంటా ఉంటాడు. ఎవరికైనా రోగం వస్తే ప్రతి ఒక్కరు వెళ్ళి అట్లా ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా అనిపించుకుంటారు. అట్లాగే ఆయన నాన్నగారి దగ్గరికి వచ్చేవాడు. ఎవరికైనా రోగం వచ్చిందంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన ఏదో ఇట్లా అనేవాడు, ఏదో తాయితీ ఇచ్చేవాడు, లేకపోతే ఏదో చేసేవాడు. ఆ ఇంట్లోకి వెళ్తే అన్ని విగ్రహాలే, అన్ని దెయ్యపు విగ్రహాలే, అన్ని భయంకరమైన విగ్రహాలు ఉంటాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ మేమే కాదు, మీరు కూడా, మీ బ్యాక్గ్రౌండ్ కూడా విగ్రహ సంబంధించి వచ్చిన వాళ్ళే. ఎవరో అసలు లోకంలో ఈ భూమి మీద అందరూ గొప్ప తెలియక విగ్రహారాధన చేసుకోవాలమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు కృప ద్వారా మనం ఏమయ్యామంటే నిజమైన దేవుడు ఎవరో మనము తెలుసుకున్నాం. అయితే ఇక్కడ వాక్యం చదివిస్తుంది, పౌలు గారు కూడా కొరింథీ సంఘంలో చెప్తున్నారు, మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మీరు మోగ విగ్రహాలను ఆరాధించారు, ఎటు పడితే అటు పోయారు. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ వల్ల మాట్లాడేవాడు ఎవడను యేసు శాపగ్రస్తుడు చెప్పడని, పరిశుద్ధాత్మను తప్ప ఎవడు యేసు ప్రభువుని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువును నీవు నేను నమ్మగలిగామంటే అది ఒప్పింప చేసింది ఎవరో తెలుసా? నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నమ్మకం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు దేవుడు అని నువ్వు చెప్పగలిగి నిలబడగలుగుతున్నావు అంటే అది నువ్వు చెప్పటం లేదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అని ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు. ఒకప్పుడు మీరు విగ్రహారాధికులు ఉన్నారు, అన్ని జనులుగా ఉన్నారు, కాబట్టి మీకు ఆత్మ వరాల గురించి మీకు తెలియచేయాలి. ఇప్పుడు మీలో ఆత్మ ఉన్నది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అని మీరు చెప్పగలుగుతున్నారు, యేసుక్రీస్తు నిజమే దేవుడు మీరు చెప్పగలుగుతున్నారు అని వారికి మాట చెప్తున్నాడు. దాని తర్వాత చూద్దాం 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవ కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. హల్లెలూయా.
అందరిలో ఒకే ఆత్మ ఉంది. నాలో ఇంకో ఆత్మ కాదు, నీలో ఇంకో ఆత్మ కాదు. ఈరోజు మనం అందరం ఆరాధిస్తున్నామంటే ఒకే ఆత్మ, అదే పరిశుద్ధ ఆత్మ. సంఘముతో పౌలు గారు అదే అంటున్నాడు, ఈరోజు మనందరిలో ఒకే ఆత్మ ఉంది. ఒకే ఆత్మ కలిగిన వారమైన మనము ఈ వరాలు, కృపా వరాలు గురించి మనకు తెలిసి ఉండాలి. ఆ వరాలు ఎలా పని చేస్తాయో ఇక్కడ చెప్తున్నాడు. అవి ఏంటంటే, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఆ ప్రత్యక్షత ఎందుకు కింద చదువుతున్నాను చూడండి. ఎలా అనగా, ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, వారికి ఆత్మ మూలంగా, ఆత్మ ఒకే ఆత్మ, వారికి ఏముందంటే బుద్ధివాక్యం, మంచి అంటే కరెక్ట్గా మాట్లాడతారన్నమాట. వాస్తవమైన మాట్లాడతారు, వాస్తవమే చెప్తారు, అసత్యం మాట్లాడరు, కరెక్ట్గా బుద్ధివాక్యంగా మాట్లాడతారు. తర్వాత అన్నాడు, ఆత్మను అనుసరించిన మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. రెండవరికి అదే ఆత్మ ఇంకొకరు ఏం పని చేసిందంటే జ్ఞానం కలిగి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మూడవది ఇంకొక వరం ఏంటంటే, మరొకరికి ఆ ఒక ఆత్మలోనే ఆత్మ వలనే విశ్వాసం అనే వరం. ఒకటి బుద్ధివాక్యం, రెండోది జ్ఞానవాక్యం, మూడోది విశ్వాసం అనే వరం. హల్లెలూయా. విశ్వాసం, ఒక్కొక్కరికి బుద్ధి బాగా పనిచేసింది, ఒక్కొక్కరికి జ్ఞానం బాగా మాట్లాడతారు, ఒక్కొక్కరికి విశ్వాసం అనే వరం, బాగా మంచి విశ్వాసం ఉంటుంది. ఇక వారిని ఎవరు కదిలించలేరు. భక్తుల నుంచి ఎన్ని శత్రువులు, ఎంత కుట్రలు పన్నాగాలు పడినా కూడా భక్తుల నుంచి వారు అటు తొలగిపోలేరు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము అంత బలంగా ఉంటుంది. అందుకే విశ్వాసం అనే వరం. తర్వాత ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరం. కొంతమంది ప్రార్థన చేస్తామంటే స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి మంచి మాట్లాడే జ్ఞానం ఇస్తాడు, ఒక్కొక్కరికి బుద్ధివాక్యం, మంచిగా సత్యం గురించి చెప్పేవారుగా ఉంటారు, ఒక్కొక్కరు విశ్వాసం ఉన్నవారుగా ఉంటారు, ఒక్కొక్కరు స్వస్థపరిచేవారుగా ఉంటారు. తర్వాత ఇంకొకరు ఎలా ఉంటారంట, అద్భుత కార్యములు చేయు శక్తి. 3, 4, 5 అద్భుతాలు చేసేవారుగా ఉంటారు. కొంతమంది చూడండి, అద్భుతాలు చేసేవారుగా ఉంటారు. వాళ్ళ జీవితంలో అద్భుతం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే కార్యాలన్నీ అద్భుతంగా ఉంటాయి. అంటే వారిలో ఎవరున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత ఎవరు ప్రవచన వరం. కొంతమంది చూడండి, దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థించినప్పుడు లేదా దేవుని ఆత్మ లేని వారికి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, ప్రవచనం చెప్తారు, భవిష్యత్తు గురించి, దేవుడు జరగబోయే విషయాల గురించి. ప్రవచన వరం, ఇదొక వరం అన్నమాట. ఇది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడే. తర్వాత ఇంకొక వరం అన్నాడు, ఆత్మల వివేచన వరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మల వివేచన వరం. ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఇది నిజమా కాదా, ఇది మంచిదా, ఇది ఈమె చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా అని వివేచన వరం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనకు తెలియదు. అయితే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదంటే మనలో ఏముండాలంట? వివేచన వరం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది మోసపోవటానికి కారణం వివేచన. అది డిజైనర్ స్పిరిట్. వివేచించే ఆ వరం లేకపోబట్టే అనేక మంది మోసపోతూ ఉంటారు. అందుకే మనం అడగాలి ఈరోజు, ప్రభువా వరాలతో మమ్మల్ని నింపండి. ఫలాలతో నింపబడమే కాదు, వరాలతో. సంఘానితో చెప్తున్నారు పౌలు గారు, మీరు ఫలాలే కాదు వరాల గురించి కూడా మీకు తెలియాలి. ఆ వరాలు మీలో ఉండాలి. ఆ వరాల ద్వారా మహిమ పొందుకునే దేవుడు, ఆ వరాలను మీలో ఇంపాక్ట్ చేసేది కూడా దేవుడే. ఆ వరాలను మీ ద్వారా జరిగించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఏదైనా కోరుకుండాలి, ఏది సాధించాలన్నా కోరుకుండాలి. ఆ కోరుకుంటే ఏదైనా సాధిస్తాం. అలాగే వరాలు మనం పొందుకోవాలని ఒక ఆశ మనలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఆశతో మనం ఉంటామో మన యొక్క ఆశను బట్టి దేవుడు ఏదైనా ఇస్తాడు, మన కోరికను బట్టి ఏదైనా ఇస్తాడు. కోరుకోకుండా దేవుడు ఏది ఇవ్వలేడు. ఇచ్చేయకుండా
అడగాల్సినవి కొన్ని ఉండే, అడక్కోకుండా ఇచ్చేవి కొన్ని దేవుడు ఇస్తాడు, కొన్ని అడిగి పొందుకోమంటాడు దేవుడు. అందుకే మత్తయి సువార్తలో అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవన్నీ మీరు పొంది ఉన్నాను నమ్ముడి. రెండోది ఏమంటాడంటే, ప్రార్థన మీకేం కావాలో నాకు తెలుసు, అయినా కూడా మీరు ఏం చేయాలంట, ప్రార్థన చేయండి. మీకేం కావాలో నాకు తెలుసు, అయినా కూడా ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు మనం అడుగుతూ ఉంటారు, కానీ మనం చెప్పాల్సింది సార్, ఆమెకేం కావాలో మనకు తెలుసు, కానీ మనం ఏం చెప్పాలి చేస్తే వాళ్ళకి, ప్రార్థన చెయ్యి అని అంటారు. హల్లెలూయా. అందుకే వివేచించాలి. అందుకే ఒక్కొక్కసారి ఆమె చెప్పే మాట కరెక్టా కాదా, ఆయన చెప్పే మాట కొంతమంది చెప్తుంటే అర్థమైపోతూ ఉంటుంది, ఈమె నాతో అబద్ధం చెప్తా ఉంది, అసలు చెప్పలేదు అని అర్థమైపోతూ ఉంటుంది. అది వివేచన, దేవుడు ఇచ్చే వరం అది. అది కొంతమంది చెప్పేదేమో కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, దేవుడు చెప్తా ఉంటుంది కరెక్టే. కొంతమంది చెప్పేదేమో అర్థం దానికి సరైన మాట రాదు, సరైన ఏదో చెప్పాలని చూస్తారు, కానీ అది వివేచిస్తూ ఉంటే ఏం చెప్పేది అబద్ధం అని మనలో ఆ యొక్క ఆలోచన అర్థమైపోతూ ఉంటుంది. అందుకే వివేచన వరం. తర్వాత భాషలో మాట్లాడేవారు, మరొకరికి నానా విధ భాషలో మాట్లాడేవారు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడినప్పుడు ఏం మాట్లాడారు, భాషలో, అన్య భాషలో మాట్లాడారు. కాబట్టి మనం అందరం నా భాషతో మాట్లాడమే కాదు, నానా విధమైన భాషలు మాట్లాడాలి. నానా అంటే రకరకాల భాషలు మాట్లాడాలి. మనకు ఒక భాష అది రావట్లేదు, ఇప్పుడు ఒక భాష మనం మాట్లాడలేకపోతున్నాం. అంటే ఆత్మలో ఎదిగే కొద్దీ ఏమవుతామంటే రకరకాల భాషలతో మనం మాట్లాడతాం, అన్య భాషలతో మనం మాట్లాడతాం. ఇవన్నీ ఎట్లా దొరికితే నీ ఇంట్రెస్ట్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి, నీకు దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ వరాలన్నీ మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. తర్వాత నానా విధ భాషలకు అర్థం, మరి ఒకరికి భాషలో అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. కొంతమంది భాషల వరకు మాట్లాడతారు, కొంతమంది ఆ భాషలకు అర్థం చెప్తారు. కొన్ని చోట్ల భాషలతో మాట్లాడేటప్పుడు కాన్ఫరెన్స్కి మేము అప్పుడప్పుడు కాన్ఫరెన్స్కి చెన్నై అటు వెళ్ళినప్పుడు పాస్టర్లు అందరూ ఎక్కువ మంది వస్తూ ఉంటారు, దేశం నుంచి వస్తూ ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు, కేరళ వాళ్ళు వస్తారు, చెన్నై వాళ్ళు, ఇండియా, ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రకరకాల ఒరిస్సా, అందరూ రకరకాల భాషల వాళ్ళు వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత నేను సపోజ్ ఉదాహరణకి నాకు కన్నడం మాట్లాడడం రాదు, నాకు కన్నడం భాష మాట్లాడదు, కానీ నేను భాషలో కన్నడం మాట్లాడతాను. నేను భాషలు మాట్లాడతా, ప్రార్థనలో ఉన్నప్పుడు కన్నడం మాట్లాడతాను అనుకోండి. ఈ కన్నడం మాట నాకు అర్థం కాదు, కానీ కన్నడం అర్థమయ్యే వచ్చినోడికి ఆడు ఉన్నాడు అనుకో, వాడికి ఏమైంది, అరే నా భాష మాట్లాడుతున్నాడు ఏంటంటే వాడికి అర్థమైపోయింది. అందుకే నానా విధ భాషలు ఉంటాయి, ఆ భాషలు అర్థం చెప్పే శక్తి బోర్డంత ఉంది, మనం తెలుసుకోవాల్సింది. ఏ కాడి ఇంకా మనము వచ్చి వెళ్ళేవారు ఆ భక్తి కాదు, భక్తిలో లోతైన విషయాలు చాలా ఉంటాయి. ఇవన్నీ విషయాలు చాలామంది సంఘాన్ని చెప్పరు, చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళే చెప్పరు సరిగ్గా, ఎందుకంటే వాళ్ళు ఇంకా భక్తి అట్లాగే ఉంటా ఉంటారు. ఈ వరాల గురించి, ఫలాల గురించి, ఆత్మ గురించి, సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువ బోధించాలి. ఎంత ఎక్కువ బోధిస్తామో, ఎంత ఎక్కువ నేర్చుకుంటామో అంత బాగా మనకు అర్థమవుతా ఉండేది. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. 11 అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇవన్నీ ఇస్తుంది ఎవరంట, ఆ ఆత్మే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి. దేవుడు ఎవరికన్నా సామర్థ్యం, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడో దేవుడు చూస్తాడు. 1000 రూపాయలు ఇస్తే ఎలా దీన్ని చక్కగా ఖర్చు పెడతాడో, హ్యాండిల్ చేస్తాడో దేవుడు చూస్తాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టే మరింత ఎక్కువ ఇస్తాడు. అలాగే దేవుడు కూడా మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మనకున్న ఆసక్తిని బట్టి వరాలు కూడా మనకిస్తాడు. అది ఎలాగిస్తాడు? తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి పెడతాడట. హల్లెలూయా. సమానంగా ఎవరికైనా సామర్థ్యం, అరే వాడికి ఏంటి ఆ వరం ఇచ్చాడు, వీడికి ఈ వరం ఇచ్చాడు, అది ఆయన ఇష్టం. ఎవరికి ఇవ్వాల్సిన వరం ఆయన వాళ్ళకి ఇస్తాడు.
దేనిని బట్టి? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్న ఆసక్తిని బట్టి, వారికున్న జ్ఞానాన్ని దేవుడిచ్చే ఆ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి దేవుడు వరం ఇస్తారు. ఈరోజు మీరు అడగాలి ఖచ్చితంగా, నన్ను వరాలతో నింపండి. ఆత్మ వరాలు బాగా మేము తెలుసుకోవాలి. ఆత్మ వరాలతో మమ్మల్ని నింపండి. ఒక్కొక్క వరం గురించి చెప్పాలంటే కొన్ని గంటలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ బైబిల్ ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఒక్కొక్క వరం గురించి కొన్ని రోజులు బోధిస్తారు. ఈ వరాల గురించి, ఎందుకంటే సేవకుడు ముఖ్యంగా ఈ వరాలతో నింపబడాలి, ఈ వరాల చేత నింపబడాలి. అందుకే సేవకుడే కాదు, ఈరోజు పౌలు గారు ఏమన్నా, సంఘంలో ఉన్న మీరందరూ కూడా ఏమి చేత నింపబడాలి? వరాల చేత. వరం ఉంటే చాలు, ఆ వరాలతో నింపబడితే చాలు. మన భక్తి చాలా ఆత్మీయంగా వెళ్ళిపోతుంది, చాలా లోతుగా మనం వెళ్ళిపోతా ఉంటాం. అందుకే పౌలు గారు ఈ వరాల గురించి మీకు తెలియకూడట నాకు ఇష్టం లేదు. అంటే మీకు ఖచ్చితంగా తెలియాలి వరాల గురించి. ఫలాల గురించి తెలుసుకున్న మీరు వరాల గురించి మీకు తెలియాలి. అంటే భక్తి లోతుగా వెళ్ళే కొద్దీ తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయా లేవా? హల్లెలూయా. లోతుగా చదువుకున్న వాడికి ఎంత చదువుకున్నా ఇంకా 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని చదువుతున్నాడు, ఎన్ని చదువులు అంటే అంతే మహాజ్ఞాని. అందుకే ఆయన మాత్రమే రాయగలిగాడు రాజ్యాంగాన్ని, ఇంకెవ్వడు రాయలేకపోయాడు. ఈరోజు ఓటు హక్కు వేసుకుంటున్నామన్నా, కాలేజీకి వెళ్తున్నామన్నా, చదువుకుంటున్నామన్నా, అసలు ఏం చేస్తున్నామన్నా, రాజ్యాంగం ఈరోజు కోర్టులో న్యాయస్థానాలు ఏం చేయాలన్నా అంత జ్ఞానం రాజ్యాంగంలో కుదిర్చాడు ఆయన. అంత మహాజ్ఞానం ఆయన దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన చదువాలని ఆసక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఏమన్నా మంచి స్థితి కలిగిన వాడా? డబ్బు లేనోడు, ఆర్థికంగా లేనోడు, లోకపరంగా కులం తక్కువగా ఉన్నవాడు, అయినా కూడా వీధి లైట్ల కింద చదువుకుని అంత గొప్ప. ఆయన ఒకటే ఆశ, కలలు కన్నాడు, గొప్పవాడాడు. ఈరోజు ఇంట్లో ఏసీ పెట్టినా, ఇంట్లో అన్ని సమకూర్చినా కూడా ఎవరు చదవట్లేదు. అంటే ఏది చేయాలన్నా మనుషులు ఏముండాలంటే ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. నీ కోరిక యావత్తు చొప్పున నీకు సఫలపరచునుగా అని కీర్తన 24 వచ్చాడు. అంటే ఏది చెయ్యాలన్నా, వరం పొందుకోవాలన్నా ఫలాల కోసం కాదు, వరాలు పొందుకోవాలంటే నీలో ఆ యొక్క ఆసక్తి ఉండాలి. ఫలాలు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫలాలు మనలో ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ వరాలు మాత్రం అలా కాదు. ఫలాలు వచ్చే విధానం వేరు, వరాలు వచ్చే విధానం వేరు. అందుకే ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే, వరాల కోసం అడగండి. వరాల చేత నింపబడాలని కోరిక కలిగి ఉండండి. ఈ వరాల చేత నింపబడాలని మీలో ఆశ ఉంటే ఆటోమేటిక్గా ఫలాలు పనిచేస్తూ ఉంటాయి. ఫలం ఎప్పుడైతే మనలోకి వచ్చేస్తూ ఉంటుందో, ఆ ప్రేమ కలిగి ఉంటామో, సంతోషం, సమాధానం, అంటే ఏదేమైనా టోటల్గా ఏంటంటే మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడి శక్తి చేత మనం నింపబడుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. అది ఫలాలైనా వరాలైనా. హల్లెలూయా. టోటల్గా చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఏమవ్వాలి? నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎంత నింపబడతామో, అంత అభిషేకం చేత నింపబడతామో ఫలాలు, వరాలు పనిచేస్తాయి. ఇవి సంఘానికి చాలా 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 అవసరం. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మొదటిగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, ఈ యొక్క వరాల చేత నేను నింపబడాలి. దేని చేత? ఏం వరాలవి చెప్పండి? ఏం వరాలవి? ఆత్మ వరాలు, ఆత్మీయ వరాలు. ఈ వరం మనలో ఉంటుందంటే ఆటోమేటిక్గా దేవుని కొరకు చాలా 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 సాక్షిగా ఉంటాం, చాలా ఆత్మీయంగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి మనలో, ఇది వరాలు ఎప్పుడు మనలోకి వస్తామంటే అంటే మనము దినదినము ఆత్మచేత నింపబడుతూ ఉంటామంటే, నింపబడుతూ ఉండాలి. రోజు అభిషేకించబడాలి. రోజు ఆత్మచేత నింపబడుతూ దేవుని ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఒకటే ప్రార్థన. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు.
ఆయనకి చావు లేదు. ఆయన కింద ఉన్న శిష్యుడు ఎలీషా ఏలియా వెళ్తా ఉంటే ఎలీషా వచ్చి, అయ్యా నీ మీద ఉన్న ఆత్మ కంటే నా మీదకి ఎన్ని ఆత్మలుగా ఉన్నాడు, ఎన్ని పాలుగా ఉన్నాడు? 2 పాళ్ళ ఆత్మగా ఉన్నాడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అది ఇచ్చేసి వెళ్ళు అంటల్లా, నీ పేరు మీద ఎంత ఆస్తి ఉందో అది నాకు ఇచ్చేసి వెళ్ళు అంటల్లా, నువ్వు ఎంతమందిని ఎన్ని సంఘాలు కట్టావో లేకపోతే ఎంతమందిని ఇచ్చేసావో ఏం చేసావో అదంతా నా మీద ట్రాన్స్ఫర్, నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయంటల్లా. నీ మీద ఉన్న అభిషేకం ఉందే, ఆ అభిషేకం కంటే 2 పాలు అంటే ఇంకెక్కువ అభిషేకం నాకు కావాలి. ఇలాంటి ఆసక్తి మనలో ఉండాలి. హల్లెలూయా. అడగంగానే ఆయన పొందుకోవాలా. ఏలియా వెళ్తున్నాడు, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండి ఈరోజు నా దేవుడు నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. లేదు, నీ దుప్పటి నా మీద పడాలి, 2 పాళ్ళ ఆలోచన నింపబడేదాకా నేను నిన్ను విడిచిపెట్టాను. ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఏలియా అయ్యా నా గురువు గారు నాకు 2 పాళ్ళ ఆత్మచేత నింపాడు. ఇది చాలా కష్టమయ్యా, ఇది చాలా అసాధ్యమయ్యా అని ఏదో సాకు చెప్పుకుంటూ ఆయన నుంచి దూరం అయిపోవాలి అనుకుంటున్నాడు. మరలా మూడో స్థలంలోకి వెళ్ళాడు. ఎలీషా మరలా అడుగుతాడు, అయ్యా నన్ను నీ ఆత్మచేత నింపండి అయ్యా. ఇన్నిసార్లు అడుగుతున్నా కూడా ఇదిగో చివరిసారి అంటాడు, నేను పరలోకానికి వెళ్ళేటప్పుడు నా మీద ఉన్న దుప్పటి ఉందే, ఆ దుప్పటి వచ్చి నీ మీద పడింది అనుకో, అప్పుడు 2 పాళ్ళ ఆత్మచేత నింపబడతామన్నా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఎలీషా పరలోకానికి వెళ్ళి దేవుడు వస్తాడు, ఎలీషా తీసుకెళ్ళిపోతా ఉంటాడు. తీసుకెళ్ళి ఆ దుప్పటి కరెక్ట్గా ఈయన మీద పడటానికి ఆ దుప్పటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా వచ్చి ఆ దుప్పటి ఎలీషా మీద పడిపోయింది. ఎప్పుడైతే ఎలీషా మీద ఆ దుప్పటి పడిందో ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా దానికి 2 చేశాడు. సపోజ్ ఏలియా 10 అద్భుతాలు చేశాడు అనుకో, ఎలీషా ఎన్ని చేశాడు? 20. ఆ దుప్పటి మీద పడగానే ఆ నోతల నుంచి యువతలు రావటానికి నీరు అడ్డొస్తే దాన్ని ఇట్లా కొట్టాడు, ఆ యొక్క దాటుకుంటూ వచ్చేసేసి. ఈ ఎలీషాని రకరకాల మాటలు అంటే ఒక్కడు ఎలాగే వేసాడు, సింహం వచ్చి వాళ్ళు తినేసి. ఒక చోట అన్నం ఏంటంటే అది పాడైపోయింది, అది చేదుగా అయిపోయింది, అది విషంతో నిండిపోయింది. దాన్ని ఏం చేసి వచ్చేసి ప్రార్థన చేసి ఒక పిండి ఏదో కలపాలని జస్ట్ అది అమృతంగా మారిపోయింది. హల్లెలూయా. ఇదే ఎలీషా చనిపోయిన వ్యక్తిని కూడా లేపాడు. ఇదే ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఈయన శవం మీద ఇంకొకటి శవం వచ్చి పడుకోబెడితే ఆడు లేచాడు. అంటే చచ్చిపోయినా కూడా ఎలీషా అనే శవం చచ్చిపోయినా కూడా ఆ అభిషేకము ఇంకా ఆ సమాధిలో ఉంది. ఆ తెలియక ఒకడు ఖాళీ లేక ఆ సమాధిని పెట్టేశాడు, పాతి పెడదామని. చచ్చిపోయిన వాడు ఏం చేశాడు? బతికాడు. ఆశ్చర్యం. ఈరోజు ప్రతి సేవకుడే కాదు, ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి వరాల చేత నింపబడాలి. ఇలాంటి వరాల చేత మనం నింపబడాలంటే అలాంటి ఆత్మచేత నింపబడాలి. అటు అభిషేకం కావాలని మనము అడగాలి. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడంటే ఒకటే, ఏ దేవుని దగ్గర నుంచి ఏ వరం పొందుకోవాలన్నా, ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా మనలో కోరిక ఉండాలి. చెప్పండి, ఏముండాలి? కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. బైబిల్లో చాలా మంది ఆశతో అడిగినప్పుడే దేవుడి దగ్గర నుంచి ఆ వరాలు పొందుకున్నారు, ఫలాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఏది కావాలన్నా వాళ్ళందరూ కసిగా రోషముగా ప్రార్థించారు. దేవుడు వారికి అనుకున్న కార్యాలను జరిగించాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆత్మ వరాలు చేత ఏం చేయాలంట? నింపబడాలి. హల్లెలూయా. అది ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనలో ఎవరు నివాసం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలి. ఆత్మచేత నింపబడాలి. ప్రతిరోజు
ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థిస్తూ వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటుంటే ఒట్టి ప్రార్థనే కాదు, వాక్యం ప్రార్థన సమయం దొరికినప్పుడల్లా, ఖాళీ సమయం వల్ల వాక్యం ప్రార్థన చేస్తా ఉంటే ఆటోమేటిక్ నీలో వరాలు పనిచేస్తాయి. మొన్న ఒకటి దినాన ఓ పాస్టర్ ఫోన్ చేసి ఆయన కేరళ వెళ్ళిపోయారు. మీటింగ్ ఉంటే కేరళ వెళ్ళిపోయిన విషయం వెళ్ళినప్పుడు చెప్పాడు. సరే వెళ్ళాడు, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయాడు అనుకున్నాను నేను. కేరళ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఒక వారం తర్వాత ఆయన కేరళ ఎందుకు వెళ్ళాడో తెలియదు, అంటే మీటింగ్ వెళ్ళి తెలుసు కానీ ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు. కానీ నాకు ఒక వారం తర్వాత నాకు ఫోన్ చేయగానే నేను అన్న మాట తెలుసా, వందనాలు పాస్టర్ గారిని చెప్పి ఏం కావాలి మీకు అన్నా. కేరళ నుంచి మీరు వస్తున్నారు కదా, మీకు ఏం కావాలి అన్న. షాక్ అయిపోయాడు. వారం రోజు వాళ్ళు కేరళలో ఉన్నారని నాకు తెలియదు. ఎందులో ఉంటారో నాకు తెలియదు. కేరళ వెళ్ళేసింది నాకు తెలుసు, వెళ్తున్నానని తెలుసు. ఎందులో ఉంటారో తెలియదు. వైజాగ్ నుంచి ఫోన్ చేశాను అనుకోవచ్చుగా, నేను అనుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆలోచన అది, దాన్నే ఆత్మల వివేచన వరం అంటాం. వరం ఆటోమేటిక్గా, వరం కోసం మనము ఇప్పుడు రావాలి ఆటోమేటిక్గా వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యమే దేవుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వరాలు పనిచేస్తామంటే ఆ టైంలో బైబిల్లో కూడా ఏముంది సార్, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఉంది సార్. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏం అక్కడ నిలబడి చెప్పాలో, ఏం బోధించాలో ఆ టైంలో మీకు బోధిస్తాడు, మీకు చెప్తాడు అన్నాడు. అంటే ఆ టైంలో ఎవరు ఏ టైంలో మనం ఎలా మాట్లాడాలో మనకు తెలియకపోయినా కానీ దేవుని వాక్యము ఆత్మలో మనం నింపబడుతున్నప్పుడు ఆ టైం మనం ఏం చెప్పాలో చెప్పేస్తాం. ఫోన్ చేసి పాస్టర్ గారు అన్నాడు, ఏం చెప్పండి పాస్టర్ గారు, కేరళ నుంచి వస్తున్నారా, ఏం కావాలి మీకు అన్న. అంటే తెనాలి ట్రైన్, తెనాలి మీద కూడా వైజాగ్ వెళ్తా ఉండదు. ఏం కావాలి మీకు అంటే షాక్ అయిపోయాడు. అదే మేము కేరళలో ఉన్నామని, లేదా రిటర్న్లో వస్తున్నామని ఒకసారి నవ్వేశాడు. వస్తున్నామని మీకు ఎట్లా సరే చెప్పండి పాస్టర్ గారు, ఏం కావాలి. ఏం లేదు, మేము వచ్చేసరికి 2 అట్లా 3 అయింది. ఆ టైంలో కొంచెం లంచ్ ఏదైనా పార్సల్ తీసుకొస్తే స్టేషన్కి నేను లంచ్ తీసుకుంటాను, నాతో పాటు 2 ఉన్నారంటే నేను అమౌంట్ పంపిస్తాను, కొంచెం మనీ పంపిస్తాను, కొంచెం లంచ్ తీసుకొస్తానని చెప్పాడు. అంటే ఆయన కేరళ నుంచే వస్తున్నాడని నేను ఎలా చెప్పగలిగానంటే, నేను చెప్పగలను నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాంటి విషయాలు బోల్డ్ ఉండే. కొన్ని విషయాలు ఒకళ్ళు చెప్తా ఉంటుంటే అర్థమైపోయింది. మొన్న గృహాన్ని దర్శించినప్పుడు ఆమె ఏదో చెప్తుంది, నువ్వు ఎన్ని చెప్పిన విషయాలని మొత్తం నాకు తెలుసులే అన్నా. నవ్వేస్తాను, ఎందుకంటే వాస్తవం నాకు తెలుసు. వాస్తవం కొన్ని దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడు, అర్థమవుతా ఉంటే. ఏదో మసిపూసి మామిడికాయ చేయాలి, ఏదో దాన్ని గలిబిలి చేయాలనుకుంటే దైవశివుడి దగ్గర అది మా అర్థం ఎలా అర్థమైంది, అది అర్థం కాదు. ఖచ్చితంగా దేవుడు ఏదో విధంగా బయలుపరుస్తాడు. సరే, ఏదేమైనా ఒకటి, మొదటిగా నీవు ఆత్మ వరాల చేత నింపబడాలని ఒక ఆశ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ఆత్మ వరాల చేత నింపబడాలి. అది నీ కోరికను బట్టి దేవుడు నీకు ఇస్తాడు. ఇంకొకరు కోరికను బట్టి, నీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, నీకున్న ఆసక్తిని బట్టి నీకు ఆ వరాలు ఇస్తాడు. నెక్స్ట్ రెండోది, ఇక్కడి నుంచి స్పీడ్కి వెళ్ళిపోతుంది. 12వ వచనం, ఎలాగో శరీరం ఏకమయులను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఆ ఒక్క ఆత్మను పానం చేసిన వారు అయితిమి. శరీరం ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నవి. హల్లెలూయా. చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు సంఘానికి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ సంఘానికి. సంఘం అంటే ఏంటో క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు పౌలు గారు. మనమందరం ఏం చేసాం? ఒకే ఆహారం, ఒకే శరీరం, భోజనం తిన్నాం. ఇప్పుడు చేసేది అదే. మనం
మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, ఒకటే శరీరం, అది యేసు ప్రభు శరీరం. ఒకటే రక్తం, అది యేసు ప్రభు యొక్క రక్తం, ఇంకో ఎవరిది కాదు. అది ఎలా చేస్తున్నాం? ఒకటే శరీరం, నలుగురు 4 ముక్కలు చేసుకుని తీసుకుంటున్నాం. ఒకటే రక్తం, తలా గాచి తాగుతున్నాం. అది కూడా ఒకటే గిన్నెలోది, ఒకటే పాత్రలోది. ఈమె పెద్ద ఆవిడ అని వెండి గిన్నెలో ఇవ్వట్లేదు, ఈమె తక్కువ ఆవిడని ఏదో చిన్న గిన్నెలో, పాసిపోయిన గిన్నెలో ఇవ్వట్లేదు. ఒకళ్ళు పెద్దోళ్ళని, ఒకళ్ళు చిన్నోళ్ళని, ఒకళ్ళు అదని ఇదని వేరు వేరు గిన్నెల్లో కాదు, అందరికీ ఒకటే గిన్నె, ఒకటే పాత్ర, ఒకటే శరీరం, ఒకటే రక్తం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు సంఘంలో చెప్తున్నాడు, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను, మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి కదండి. సంఘం అంతా ఏం చేసింది? ఏం చేస్తుంది? ఒకే ఆహారం తింటుంది, ఒకే పానీయము తాగుతుంది. తాగుతున్నామా లేదా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఒకే శరీరం తింటున్నాం, ఒకే ద్రాక్షను తాగుతున్నాం. రైట్. సంఘం కూడా అదే చేస్తుంది. పౌలు గారు చెప్తారు సంఘం కూడా. అయితే శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. ఇప్పుడు ఇది శరీరం, ఇదంతా శరీరం కదండి. మీకు ఒక శరీరం ఉంది, నాకు ఒక శరీరం ఉంది. నా శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయా లేవు? మీ శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి? 3 అవయవాలు. కళ్ళు ఉండే, జుట్టు ఉంది, చెవులు ఉండే, ముక్కు ఉంది, నాలుగు ఉంది, చేతులు ఉండే, కాళ్ళు ఉండే, పొట్ట ఉండే, రకరకాల అవయవాలు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది, ఉందా లేదా? ఈ కళ్ళుతో ఏం చేస్తాం? చూస్తాం. చదువుకునే ఈ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఇటు పక్కనే బొమ్మలు ఇస్తాడు, చెవిస్తాడు, కన్ను ఇస్తాడు. ఈ కన్ను ఏం చేసేదో ఇటు పక్కన ఇస్తాడు. ఇప్పుడు ఈ కన్ను ఏది చేసే దానికి ఏం చేయాలంట? మ్యాచింగ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకి ఒకటే శరీరం, ఇది క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంతా ఎవరు? దేవుని శరీరం మనం అందరం. ఎందుకు? ఆయన శరీరమేగా మనం తినేది, ఒకటే శరీరం తింటున్నాం కదా. ఆయన బాడీ మనందరం. సంఘం అనేది ఆయన బాడీ లాంటి, శరీరం లాంటి. ఈ శరీరంలో మనమందరము అవయవమై ఉన్నాం. ఏమై ఉన్నాం? అవయవమై ఉన్నాం. ఇప్పుడు చూడండి, అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరములోని దానని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోని కాకపోలేదు. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. ఇప్పుడు ఈ శరీరంలో ఉండే ఏంటి? కన్ను ఉంది, చెయ్యి ఉంది, పాదం ఉంది. నేను శరీరంలోని కాదు అని పాదం చెప్పినంత మాత్రాన పాదం సపరేట్గా ఉందా మనకి? పాదం సపరేట్గా ఉంటే వాడు దెయ్యం పెట్టాడు. మెడకేమైనా సపరేట్గా ఉందా మనకి? కన్ను ఏమైనా సపరేట్గా ఉందా? అంటే ఈ శరీరంలో ఈ అవయవాలు అన్నీ ఉన్నాయి లేవా? మీ అందరికి అలాగే ఉండేగా? అన్ని అవయవాలు ఒకే రకంగా, ఒకే ఈ శరీరంలో ఉండేగా, లేకపోతే పక్కన వేరే శరీరంలో ఉండేగా? లేవు. మన శరీరంలో ఒక మనిషికి ఎన్ని అవయవాలు కావాలో అన్ని అవయవాలు మనకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చాలా గొప్ప దేవుడు, మంచి మనకి దేవుడు ఎంత కృప అంటే, చాలా మంది పిల్లలను చూస్తుంటే పుట్టినప్పుడు అంగహీనులుగా పుడతా ఉంటారు. కొంతమందికి మనం పేపర్లో చూస్తూ ఉంటే 5-6 ఏళ్లలో 7 ఏళ్లలో, లేకపోతే 2-4 చేతులను, 4 కాళ్ళను, లేకపోతే ఎన్నో రకరకాల పాపం. అది అంతా వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళు చేసిన పొరపాటు కాదు. కానీ దేవుడు కృపను బట్టి మనకు అందరికీ మంచి వేళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి కాళ్ళు ఇచ్చాడు, ముక్కు కరెక్ట్గా ఇక్కడే పెట్టాడు. వెనకాల ఎవరిని పెట్టాడా? ఎట్లా ముందే పెట్టాడు. నాకైతే ముందే పెట్టాడు, కళ్ళు ముందే పెట్టాడు. ఏ అవయవం ముందు ఉండాలో, ఏ అవయవం వెనకాల ఉండాలో కరెక్ట్గా పెట్టాడు. ఆమేన్. ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. గర్భంలో ఉన్నప్పుడే, పెండముగా రూపించినప్పుడే దేవుడు సృష్టించేసేసి చాలా చక్కగా చేసి కదా. అట్ ద సేమ్ టైం సంఘములో ఉన్న మనమందరం కూడా
ఒక శరీరంలో అవయములు. ఆ శరీరం ఎవరంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు యొక్క శరీరంలో మనమందరం అవయములు. నేను సపోజ్ కన్ను, నేను కన్ను అనుకో, మీరేమో తెలుసా చెయ్యి, ఇంకోళ్ళు ఎవరో తెలుసా చెవి, ఇంకోళ్ళు ఎవరో తెలుసా కాళ్ళు, ఇంకోళ్ళు ఎవరో తెలుసా ఇంకోటి. ఇప్పుడు మనం అందరం ఏమై ఉన్నాం? శరీరం యొక్క, అర్థమవుతుందా? మనం అందరం ఏమై ఉన్నాం? శరీరం యొక్క అవయవం. సపోజ్ ఈ కన్నుకు దెబ్బతిందనుకోండి, శరీరం అంతా బాధపడిద్దా లేకపోతే కన్ను ఒకటి బాధపడిద్దా? మన బాడీలో ఏది గాయమైనా ఏది పనిచేయదు. చిన్న చెయ్యి దెబ్బ తగిలినా, కన్ను దెబ్బలు తగిలినా, తల దెబ్బ తగిలినా, చెవి దెబ్బ తగిలినా అన్నీ బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటాం, పని చేస్తాం. ఏ ఒక్క అవయవం చెడిపోయినా, అవయవం పని చేయకపోతే ఈ మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేయదు, పని చేయలేవు. అట్ ద సేమ్ టైం సంఘం కూడా అంతే. నేను చెయ్యి శరీరంలో నేను చెయ్యి కానంత మాత్రాన చెయ్యి కాకపోదు, పాదము నేను శరీరంలో కాదు అన్నంత మాత్రాన పాదము కాకపోలేదు. ఈ శరీరంలో చెయ్యి ఉంది, ఈ శరీరంలో ఏముంది, పాదం ఉంది. ఈ శరీరంలోనే చెవి ముక్కు ఉంది, ఈ శరీరంలో కన్ను ఉంది. ఈ ముక్కు చేయాల్సిన పని ఏంటంటే వాసన చూడాలి. దీని పని ఏంటంటే వాసన చూడటం, అంతేగా మనం చేసే పని. సమోసా అని అంటూ ఉంటాడు వాడు. ఏదంటే వాడు కార్టూన్ మీద చూస్తూ ఉంటే వాడికి పాప చూస్తూ ఉంటే మోటు పత్రి, వాడు ఎక్కడ వండుతున్నాడో ఆ ముక్కు ద్వారా వాసన పట్టేస్తాడు. సమోసాని వాసన వచ్చేసి వాడు. ఇప్పుడు మనం ఎక్కడైనా బిర్యానీ వండుకున్నాం అనుకుంటే వాసన బట్టి మనం గట్టిగా ఎవరింట్లో వేసేస్తాం, మంచి బిర్యానీ వేసేస్తాం, వాసన పెట్టేస్తాం. రెండోది ముక్కు, ఇది దీని పని ఇదే చేయాలి. ఇప్పుడు ఈ కన్ను ఏం చేసేసి చూస్తాం, చదువుకోవడమో లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు, వెహికల్ మీద వెళ్ళేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ వెహికల్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి. నేను కళ్ళు మూసి తిరుగుతానంటే కుదరదు. కళ్ళు తెరిచి నేను డ్రైవ్ చేస్తే కరెక్ట్గా, అది బస్ డ్రైవర్ అయినా, ఆర్టీసీ, ఫ్లైట్ అయినా, ట్రైన్ అయినా, ఎవడైనా సరే చూసి కళ్ళు తెరిచి చూసి ఆ దారి ప్రకారం నడిపించాలి. హల్లెలూయా. ముక్కు చేసే పని ముక్కు చేయాలి, కళ్ళు చేయాల్సిన పని కళ్ళు చేయాలి, చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చేయాలి, కాలు చేయాల్సిన పని కాలు చేయాలి, పొట్ట చేయాల్సిన పని పొట్ట చేయాలి. తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత అది వెళ్ళాల్సిన మార్గం అది వెళ్ళిపోవాలి. ఎక్కడ తేడా పడినా కూడా ఆడు ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా? అనారోగ్యవంతుడు. మూతి వంకలు వచ్చినా కూడా, పెరాల్సి వచ్చిన మూతి వంకలు వచ్చినా కూడా అనారోగ్యవంతుడు. ఈ మూతి నోటు ద్వారా తినాలి, ఈ పళ్ళు ఎందుకు నమలాలి, నాలుగెందుకు రుచి చూడాలి. అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఏముంది చెప్పాలి, ఏముంది? పని ఉంది. అలాగే సంఘంలో ఉన్న నువ్వు నేను అందరికీ ఏముంది? ఏమి లేదు, చెప్పండి, ఏముంది? పని ఉంది. ఏమండి, ఇది అర్థమైనప్పుడు అది అర్థం కాదా? శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఒక పని ఉంది, ఉందా లేదా? ఉంది. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ నీకు నాకు పని లేదా? ఉంది. నువ్వు చేసే పని నువ్వు చేయాలి, నేను చేసే పని నేను చేయాలి, ఆమె చేసే పని ఆమె చేయాలి, ఈమె చేసే పని ఈమె చేయాలి, అతను చేసే పని అతను చేయాలి. ఎప్పుడు ఈమె చేసే పనిని ఈమెకు వంక పెట్టుకోకూడదు. ఈమె అందరూ పని చేస్తేనే ఈ బాడీ నడిచింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో కూడా సంఘం ఎలా అయితే కుటుంబంలో అలాగే భార్య భర్తలు పిల్లలు. భర్త కష్టపడి సంపాదించుకుని చేతనైతే భార్య కూడా చేదోడుగా కొంత సహాయపడుతూ పని చేస్తూ ఇద్దరు కష్టపడి సంపాదించుకుని దేవుళ్ళలో ఎదుగుతూ, పిల్లల్లో కూడా అలా భక్తిలో వాళ్ళు కూడా భయభక్తులు కలిగి
వాళ్ళకు కూడా కష్టం విలువ, శ్రమ విలువ తెలిసేటట్టుగా చూపిస్తూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడే అది అందరికీ అర్థమైంది. భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు, ఇంట్లో అందరూ కూర్చుని తిన్నారు అనుకోండి, అప్పుడప్పుడు మగవాడికి కోపం వచ్చింది, చిరుచెప్తా ఉంటుంది, తెచ్చి పెడతా ఉంటాడు, మీకేమీ అర్థం కావట్లేదు, వాములు తింటున్నారు అంటా ఉంటాడు. కోపం తెచ్చి పెడతాం కానీ జాలి చూపించరు కొంతమంది భర్తల మీద. పాపం ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి తీసుకొచ్చినా కూడా, అయ్యో ఎంత కష్టపడి తీసుకొస్తే నేను దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, జాగ్రత్తగా నేను దాన్ని వినియోగించాలి అని ఆ జ్ఞానం ఉండదు. సో పాపం అంత కష్టపడి వచ్చినప్పుడు ఆయనతో ప్రేమగా, మంచిగా, మర్యాదగా, పద్ధతిగా కావలసిన మనం అందించి అతనికి ఆ ప్రేమాన్ని చూపించడం అనేది కనపడదు. కొంతమంది ఏ కాడికి తీసుకురా 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 ఆడు అన్నట్టుగా సమోసారా 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 అన్నట్టుగా, ఏ కాడికి సంపాదన 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 సంపాదన. నువ్వు సంపాదనే కోరుతున్నావు కానీ నువ్వు నీ ద్వారా భర్తకు అందించాల్సిన ప్రేమ, లేకపోతే ఆ వచ్చినప్పుడు ఇవ్వాల్సిన ఆహారము పెట్టే విషయంలో ఇవన్నీ ఏముండదా? ఐక్యత. ఈ బాడీలో మనమందరము అవయవం లాంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి, కంక్లూజన్కి వచ్చారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, చాలా మాట్లాడతాం. 16వ వచనం, మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోది కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఎంత మంచి జ్ఞానం గలవాడు దేవుడు. శరీరంలో ఈ అవయములన్నీ ఎలా ఉంచారంట? తన చిత్త ప్రకారం ఉంచారంట. అంటే ఏ అవయము ఏ పని చేయాలో అందుకోసమే అవయవాన్ని దేవుడు శరీరంలో పెట్టాడు. అవునా కదా? అలాగే సంఘంలో ఉన్న నీవు నేను కూడా దేవుడు నీవు చొప్పున నీవు నేను ఏం చేయాలో ఆ పని మనం చేయాలి. నేను చేయాల్సిన పని నువ్వు చేయకూడదు, నువ్వు చేయాల్సిన పని నేను చేయకూడదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూ, నేను చేయాల్సిన పని నేను చేస్తూ, ఆమె చేయాల్సిన పని ఆమె చేస్తూ, అతను చేయాల్సిన పని అతను చేస్తూ ఉంటేనే ఈ శరీరం ఎలా ఉండిద్ది? బాగుండిద్ది. చేయాల్సిన పని ముక్కు చేస్తే ఎలా ఉండిద్ది? ముఖ్యమో వాసన చూడాలి, చెయ్యేమో పని చేయాలి, కష్టపడాలి, ముయ్యాలి. కానీ ఈ ముక్కు చేసే పని చెయ్యి చేస్తానే కుదరదు, చెయ్యి చేసే పని ముక్కు చేస్తానే కుదరదు. అంటే ఈ పని దీనిదే, దీని పని దాందే. దీనికన్నా ఈ ముక్కు కన్నా ఇది తక్కువ, విలువ తక్కువ దీనికి లేదు. దీనికన్నా ఈ ముఖ్యం తక్కువ కాదు. అంటే దీనికి ఉన్న విలువ దీనికి ఉంది, దీనికి ఉన్న విలువ అంటే ఏది కూడా విలువ లేనిది కాదు. అలాగే సంఘంలో కూడా ఎవరు కూడా విలువ లేని వారు కాదు. ఇది పౌలు గారు చెప్తున్న మాట. మనమందరము నీకు సామర్థ్యాన్ని బట్టి నీకు దేవుడు కొన్ని పనులు అప్పగిస్తాడు. ఆ పనులు నువ్వు చేయాలి. దేవునిలో, సంఘంలో, దేవుని పనులు. ఎందుకు? ఒకటే శరీరం తింటున్నాం, ఒకటే రక్తం తాగుతున్నాం, ఒకే బలలో పాల్గొంటున్నాం. మనమందరం వేరు వేరు కాదు, ఒక కుటుంబం లాంటి వాళ్ళం. మనమందరం దేవుని యొక్క శరీరంలో అవయవంలో ఉన్నాం కాబట్టి మనం దేనిని ఈ అవయంతో పోల్చుకోకూడదు. ఎప్పుడు నా అవయవం, నా పని నాదే, నా పని నాదే అని పని చేసుకుంటూ వెళ్తేనే ఆ సంఘం ముందుకు వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని ఈ చెవితో ముక్కు పోల్చుకోకూడదు, ఈ ముక్కుతో కన్ను పోల్చుకోకూడదు, కన్నుతో తల పోల్చుకోకూడదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అప్పుడే ఆత్మీయంగా బలపడతా ఉంటాం. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడంటే, అవయములన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములన్నీ అనేకులను, శరీరం ఒకటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములో ఏవి మరి బలహీనముగా కనబడనో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయములు గంట లేనమో తలంతమో ఆ అవయములు మరి ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కానీ మన అవయములు ఎక్కువైన సౌందర్యము కలుగును. హల్లెలూయా.
చూడండి, శరీరంలో ఏ అవయములు ఘనత లేని వాడు తలంతమో ఈ అవయములు మరి ఎక్కువగా గణపరచును. మన శరీరంలో దీంతో ఈ అవయవంతో ఏం పని అనుకుంటే ఆ అవయవమే చాలా ఉపయోగపడి ఈ 5 ఏళ్ళు అనుకుంటే అంట ఈ బొట్టల వేలు అంటుందంటే అసలు మీ అన్ని వేస్ట్ అంటున్నాను. నేను లేకపోతే పొట్ట ఎక్కడ దొరికితే అనుకుంటున్నాను ఈ బొట్టల వేలు. అంటానంట, మరి బొట్టల వేలుగా నువ్వు కాదురా బాబు, అసలు నా ఏళ్ళు చూపుడు వేలు లేకపోతే బలం లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావని ఇయ్యను అన్నాను. ఈ మధ్యలో అంటే ఒరే బాబు, మీ ఇద్దరికైనా తర్వాత మీ అందరికన్నా నేను పొడుగోడు ఏళ్ళురా బాబు, నేను లేకపోతే అసలు నీకెక్కడ ఉంది విలువ అని ఇయ్యాలంట. అనుకుంటుందంట, నేను మధ్యలో ఇస్తున్నా కదా, నేను తక్కువేమో అనుకుంటున్నాను. కానీ ఇయ్యేలు మీ అందరికంటే నేను అసలు చాలా విలువైంది. ఎందుకంటే సార్, పెళ్ళిళ్ళకి రింగులు కట్టారంటే మొత్తానికి ఈ చేతికి నా ఏలుగే పెడతారు. మీ ఏలుకి ఏది పెట్టరు, కానీ నా ఏలుగే రింగు పెడతారు. హల్లెలూయా. అలాగే ఈ ఏలు కూడా మీరందరూ ఏదో అనుకున్నారు, కానీ అసలు నేను లేకపోతే మీకు అసలు ఏమీ లేదు. అంటే దీని విలువ దీనిదే, దీని విలువ దీనిదే, దీని విలువ దీనిదే. అంటే అంతేగాని నువ్వు విలువ నాకు ఇది పని చేయట్లే నరుక్కుంటావా? ఏలు నరుకోమా? ఏలు పని చేయ నాకు అవసరం లేదు. ఏలుతో ఇదైతే రింగు బాగుంది పెట్టుకుంటాం అని నరుక్కు పిచ్చోడు, అజ్ఞాని. అలాగే సంఘంలో కూడా దేని అవయవం ఎవరి విలువ వాళ్ళకు ఉండింది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎవరు ఏ పని దేవుడు అప్పగిస్తే ఆ పని చేసుకుంటే దానిలో మనకు ఆశీర్వాదం వచ్చింది, దానిలో మనకి దీవెన వచ్చింది. అంతేగాని ఈ అవయవం దీంతో పోల్చుకోకూడదు, ఈ అవయవం దీంతో పోల్చుకోకూడదు. దేని విలువ దానిదే. అలాగే పిల్లల్లో కూడా ఎవరికున్న టాలెంట్ వాళ్ళదే, పోల్చకూడదు ఎవరు. ఈరోజు వాడికన్నా నువ్వు బాగా చదవట్లేదు, వీడికన్నా నువ్వు బాగా కాదు. వాడికి ఇచ్చే జ్ఞానం వాడితే, వీడికి ఇచ్చిన జ్ఞానం వీడిదే. ఒక టైం వస్తే వీడు ఆ టైం రీచ్ అవుతాడు. అంతేగాని ఎవరిని మనం పోల్చకూడదు. ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అంటున్నారు కదా, మనమందరము ఒకే అవయము, ఒకే శరీరంలో మనమందరం అవయములమై ఉన్నాం. కాబట్టి నేను కన్ను కాను అని చెప్పి మన కన్ను కాకపోలేదు, చెవి కాను చెవి కాకపోలేదు, పాదం కాదు. కాబట్టి మనం అందరం ఒకే బాడీలో ఉన్నాం. కాబట్టి ఏదైతే బలహీనంగా అనుకుంటామో అదే మనకు మూల స్తంభం అయిపోతుంది. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు రాయి పడేస్తాం, ఇది ఎందుకు సరిగ్గా కారణాలు అన్నీ బాగాలేదులే, పడిచేయలే, పక్కన పడేసాం. ఒక కార్నర్కి వచ్చేసరికి కరెక్ట్గా అటు ఇటు సెట్ చేయడానికి ఒక రాయి కావాలి. మేస్త్రి ఏం చేస్తాడు, ఎన్ని మంచి రాళ్ళని చూడటం, పడేసే రాళ్ళలో ఆ రాయి చూస్తాడు. అది తీసుకొచ్చి కరెక్ట్గా మూలకి ఏం చేస్తాడు, సెట్ చేస్తాడు. ఎందుకు పనికి రాని రాయిలాని బయటపడేస్తే అది ఏమైంది, ఆ ఇంటికి మూలం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, ఎవరు కూడా పనికి రాని వారు కాదు. అందరూ ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పని ఇచ్చాడు. చూడండి, అందరికి ఒక పని ఇచ్చాడు, ఆ పని నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ 24 సుందరములైన మన అవయములు ఎక్కడ సౌందర్యం లేదు, అయితే శరీరములు అలవాటు లేక అవయములు ఒకదానితో ఒకటి ఏకంగా పరామర్శించడం. దేవుడు తక్కువ దానికి ఎక్కువ గంటలు చేసి శరీరం అమర్చుకునే కాక ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమ పడు. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. హల్లెలూయా. ఒక అవయవం శ్రమ పడుతుంది అనుకోండి, మిగతా మన బాడీలో ఉన్న అవయవాలన్నీ ఏమవుతాయి, పడితే లేదా? పడితే మన బాడీలో ఉన్న ఒక అవయవం శ్రమ పడుతుంది. మిగతా అవయవాలన్నీ ఏమవుతాయి అంటే, ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా, ఈ బాడీలో ఉన్న అవయవాలకు ఉన్న ఐక్యత సంఘంలో లేదు. ఈ బాడీలో ఉన్న ఐక్యత, శరీరంలో ఉన్న ఐక్యత ఈరోజు మనుషులు లేదు. జంతువుల్లో ఉన్న ఐక్యత ఈరోజు ఎవరు లేదు, మనుషులకు లేదు. అరే, ఒక అవయవం శ్రమ పడుతుంది, నేను కూడా ఏం చేయాలి, శ్రమ పడాలి. ఇది రూల్ కదా.
కానీ బాడీలో ఉన్న ఒక అవయవం శ్రమ పడితే అవయవాలన్నీ శ్రమ పడతాయి అంట. అదే ఒక అవయవం గణకెక్కినప్పుడు మిగతా అవయవాలన్నీ ఏమవుతాయి అంట? సంతోషపడతాయండి. ఒక కాకి నాకు కష్టం వచ్చింది, ఒక కాకి కష్టం వచ్చింది. ఆ కాకి చావు బతుకులో ఉంది. ఆ కాకి అరుస్తుంది. అరిచినప్పుడు ఆ అరుపుకి ఎక్కడో ఉన్న ఒక కాకి కావు కావు అని ఆ కాకి దగ్గరికి వచ్చింది. చాలా కష్టంగా ఉంది, బాధతో ఉంది, దెబ్బ తగిలినట్టుగా ఉంది, చాలా ఇబ్బంది కలిగింది. అదేం చేసింది తెలుసా? అది అక్కడే ఉండి ఏడుస్తూ కూర్చోలో. అది వెళ్ళి చుట్టూరు కావు కావు అనుకునేసరికి ఆ కాకి మిగతా కాకు, ఆ కాకి మిగతా కాకులు మొత్తం వచ్చేసింది ఎక్కడికి? సావు బతుకుల్లో ఉన్న కాకి. ఈరోజు కాకికి ఉన్న ఐక్యత మనుషులకు ఉండట్లేదు, కుటుంబాల్లో ఉండట్లేదు, సంఘంలో అంతకన్నా ఉండట్లేదు. ఒక మనిషి శ్రమ పడుతుంటే, ఒక మనిషి కష్టాల్లో ఉంటే పలకరించటానికి కూడా ఈరోజు మనిషికి విలువ ఉండట్లేదు. అసలు ఆమె ఎవరో సపోజ్ ఒకరికి బాధ వచ్చింది, ఒకరికి అనారోగ్యం వచ్చింది, ఏదో ఒకరికి ఆ ఇంట్లో సమస్య వచ్చింది, ఆమె విషయంలో ఏదో చెప్పుకునే సమస్య వచ్చింది, ఏదో కుటుంబంలో ఏదో ఒక మనిషిని కోల్పోయాం, లేకపోతే ఏదో జరిగింది. కనీసం పలకరించే జ్ఞానం ఉండదా? వెళ్ళి పలకరించటం తర్వాత అవకాశం వెళ్ళిపోవాలి, కనీసం ఫోన్ చేసి మాట్లాడే అంత జ్ఞానం లేదు మనిషికి. హల్లెలూయా. ఈరోజు ఐక్యత లేదు మనిషికి. ఈరోజు నేర్చుకుంటే ఆశీర్వదించబడతాం, లోబడితే ఆశీర్వదించబడతాం. సరే, బయట బంధువులు కానీ చుట్టూ పక్కన పడేసింది. మనమందరం ఒకే బాడీ కదా, ఒకే శరీరం కదా. ఒకే శరీరంలో మనమందరం ఎవరు? అవయవం. ఒకే శరీరంలో మనమందరం ఎవరు? అవయవం. ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు ఇంకో అవయవం కూడా ఏమవుతుందంట? శ్రమ పడుద్ది. మరి ఒక మనిషి కష్టపడుతున్నప్పుడు ఇంకో మనిషి వచ్చి మేము కూడా ఏదైనా మీకు సహాయపడాలా ఆలోచన వచ్చేది. అసలు మనకెందుకులే, మనం ఎందుకు? కనపడితే అమ్మో మమ్మల్ని రమ్మంటాడు, మమ్మల్ని ఏం పిలుస్తారు. ఒక విషయం టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదైనా ఫంక్షన్ కార్యక్రమం మనం చేసుకున్నప్పుడు మందిరంలో మనమందరం ఏం చేస్తాం? వచ్చి పని చేస్తాం, పరిచర్య చేస్తాం. నీ చేతనంత వచ్చి ఏదో పోయటమో అందించటమో ఏదో చేస్తాం, ఏదో చెయ్యాలి. అది సంఘం మనం అందరం కలిసి చేసుకుంటాం. కానీ నాకు మొన్న చాలా బాధ అనిపించింది. ఇట్లా కార్యక్రమం ఫంక్షన్ అని ఇట్లా భోజనాలని చెప్పినప్పుడు కనీసం ఒక్కరు కూడా వచ్చి ఏమన్నా పని ఉందా, మేమేమన్నా పని చేయాలా, మాతో మీకేమన్నా హెల్ప్ చేయాలా, ఏమన్నా కొయ్యాలా, అసలు అయిపోయిన తర్వాత అయినా మేమేమన్నా చెయ్యాలా. ఏదో చుట్టాల రూపంలో వచ్చి చుట్టాల రీతిగా వెళ్ళిపోయారంటే మీరు సంఘం వల్ల బయట వల్ల? అదే మీరు మమ్మల్ని పిలవలేదుగా. పిలిస్తే వచ్చేది బయటోడు, ఇంట్లోని పిలవాలా? పిలిస్తే వచ్చేవాడు బయటోడు, ఇంట్లో దొరుకుతావా? సపోజ్ ఇంట్లో నువ్వు పని చేసుకున్నావు, నువ్వు ఫంక్షన్ పెట్టుకున్నావు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించకపోతే నీకు ఎలా అనిపించింది? మా అత్త రాలేదు, మా పవన్ కనీసం సహకరించ పని చేయలేదు, నువ్వు ఎంత ఫీల్ అవుతావు? అరే ఇంత ఫంక్షన్ పెట్టుకున్నాను, ఇంత హడావిడి చేసుకుంటున్నాను, కనీసం వచ్చి. ఇప్పుడు మరియా మార్త యేసయ్య వచ్చి భోజనాలు పెట్టుకుందా లేదా? పెట్టుకుంటే ఏమైనా అది కూర్చుంది. ఆమె వచ్చి అయ్యా ఇంత కష్టపడుతున్నాను, ఆమె దగ్గర పంపించవచ్చు కదా కొంచెం తోడుగా సహాయం అంటే. ఈరోజు మనిషి ఏం కోరుకుంటున్నాడంటే, కష్టపడేటప్పుడు ఇంకో మనిషి అక్కడ నిలబడితే చాలు, పని చేశాడా లేదా సెకండ్. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను పిలిస్తే మీరు వస్తారని అనుకోలే, అసలు పిలవ. అందుకే నేను ఫోన్ కొట్టి ఎవరికి చెప్పలా, మీరందరూ మీరే వస్తారేమోనని చూశాను. అసలు మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది?
మీ ఆసక్తి ఎలా ఉంది దులుకున్నాం, ఎవరు రాలా. సరే అయిన తర్వాత అయినా ఏమన్నా పని చేయాలా, ఏమన్నా క్లీన్ చేయాలా, ఎవరికో వాళ్ళు చక్కగా సైలెంట్గా వెళ్ళిపోయారు. ఎదురుద్దామా అసలు మన సంఘానికి రాదు, చర్చికి రాదు. అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ స్వాపం అంత ప్రేమగా నేను రూపాయి కూడా ఇవ్వడం అన్నీ కడిగేసింది. నేను కడగమని కూడా చెప్పడం, ఆమె కడగమని కూడా నేను చెప్పడా, ఆమె కడిగేసేసి. బయట సంఘంలో వాడికి ఏమర్థం అవుతుంది, బయట ఉన్న వాడికి ఏమర్థం అవుతుంది. అదేంటి మీ అబ్బాయి అన్నప్రాసం మేమని పని చేయాలా, మీ ఇంట్లో ఫంక్షన్ ఇది ఇంట్లో ఫంక్షన్ అయితే అవ్వచ్చు, కానీ ఒక పని పెట్టుకున్నప్పుడు సంఘంగా మనమందరం ఒక సంఘం కాబట్టి, ఒక అవయవం కాబట్టి, ఒక పాత్రం కాబట్టి, రేపు నీ ఇంట్లో ఫంక్షన్ వచ్చినప్పుడు ఇంకోటి ఎవడో చేస్తాడు. నాకేమో అందరూ వచ్చి పని చేసి పెట్టాలి, నేనేమో ఎవరికి పని చేయను. నన్నేమో అందరూ వచ్చి పలకరించాలి, నేను ఎవరిని పలకరించను. నాకు బాగాపోతే వచ్చి పలకరించాలి. ఒక వారం రాకపోతే అసలు పలకరించడం కూడా రాలేదు అని అంటూ ఉంటారు. చివరి పాస్టర్ గారిని కూడా సరే ఆయన అనుకున్నా సరే అరే కనీసం మీరు అర్థం చేసి సమయం వచ్చిందో చెప్తున్నా. మనం అందరం ఎవరో అవయవం, శరీరంలో అవయవం. ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు మిగతా అవయవాలను ఏం చేయాలి, శ్రమ పడతాయంట. మరి ఈ అవయవం శ్రమ పడుతున్నప్పుడు ఒక అవయవం వచ్చి శ్రమ పడిందా? ఆలోచించాలి మనం. వాక్యం అంటే ఏదో వినేసి వెళ్ళిపోయేది కాదు, ప్రార్థన అంటే ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోయేది కాదు. నేను పనిమాలు కూడా చెప్పా, ఫంక్షన్ ఉంది ఎవరు ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పా, అయినా కూడా పెట్టుకుని కొంతమంది రాలేదు. అది వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేస్తాం. కొంతమంది అంటే సమస్యలు కొన్ని రాకూడదు, ఏదో బలహీన కుటుంబంలో ప్రాబ్లం ఏదో అంటే అది వేరే విషయం. ఒక అవయం 2 రోజులు నేనే కష్టం. నీకు నీ ఇంట్లో మాకు నువ్వు కష్టపడతావు, ఎవరు కష్టపడతారు అనుకునే బ్యాచ్లు ఉంటారు, తర్వాత అనుకునే రకాలుగా మనం అనుకుంటాం. సంఘంలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక పని పెట్టుకున్నాము, నీ వంతుగా అసలు నువ్వు వచ్చి ఏం చేస్తావు. ఇప్పుడు ఆదివారం ప్రార్థన కరెక్ట్గా 10:30-11 వచ్చారు. ఎవరు వచ్చేసారు పట్ట, ఎవరు వచ్చి కూర్చారు, మళ్ళీ అయిపోయింది. కనీసం కుర్చీ కూడా తీసి ఆడ పెట్టుకోకుండా అలా వెళ్ళిపోతారు. ఎవరికి ఇది నీ బాధ్యత? కనీసం కుర్చీ తీసి కుర్చీలో కూడా వేయలేవా? ఇదేనా సంఘం అంటే? శరీరంలో అవయవం అంటే ఇదేనా? ఒక అవయము ఏమవుతుందంట, శ్రమ పడుతున్నప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమ పడు, ఖచ్చితంగా పడతాయి. కానీ సంఘంలో అలా పడతలేదు. ఇప్పుడు భర్త కష్టపడుతున్నానుకో, భార్య కూడా చిన్న పని ఆ పని చేస్తున్నానుకో చాలా సంతోషపడతాడు. భార్యకు బాగాలేదు, బలహీనత ఉంది, ఆ పని ఈ పని చేసి పెడితే పోలే నా భర్త నాకు బాగోపోయినా చక్కగా వంట పను కలగటమో లేకపోతే ఇల్లు ఏదో పని చేసి పెడతాను, భార్య ఎంత సంతోషపడింది. పిల్లలు కూడా ఆ పని ఈ పని చేస్తా ఉంటే తల్లి ఎంత సంతోషపడింది. ఆమె లేచి ఆమె ఊడ్చుకుని ఆమె కడుక్కుని ఆమె తోముకుంటే ఆమె కూడా ఒక మనిషేగా, అవునా కదా? ఇప్పుడు మీ సపోజ్ మీ ఇంట్లో మీ భర్త పిల్లలు ఎవరు చేయట్లేదు, మీకు ఏమనిపించింది? అప్పుడప్పుడు నాకే పట్టిందా? ఒకతో అనుకుంటావా లేదా? అనుకోలేదా? ఎవరు అనుకోలేదా? నాకే పట్టిందా? ఏ అబ్బాయి ఓ పని కూడా చేసి పెట్టవు అంటావా లేదా? ఈ సంఘం కూడా అంతేనండి. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు అవయవాలన్నీ కూడా ఏమవుతాయి, శ్రమ పడతాయి. వయసుకు వచ్చి చేతికి వచ్చి పిల్లలు కాస్త పని చేయకపోతే ఎంత కోపం వచ్చింది మనకి. అమ్మాయి కనీసం ఈ పని కూడా చేయలేవా?
ఇప్పుడు చేయించకపోతే రేపు ఇంకా చేయలేరు. వయసు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు చేయాల్సిన పనులు అలా చేయించాలి, కష్టమైన నష్టమైన. ఎందుకు? రేపు ఆ అమ్మాయి అక్కడ సుఖపడాలంటే, ఆ అమ్మాయి కాపురం బాగుండాలంటే, రేపు నిన్ను అనకూడదు ఇలాంటి దాన్ని తీసుకుని నా కంట కట్టి పెట్టింది ఏంట్రా బాబు, 10 గంటలు లెగుతుంది, కనీసం టీ బెడ్గా అన్నం ఉండదు, కూర ఉండదు, ఏమి చేయదు, నాకు ఏమి రాదు. ఇక యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలండి. ఏమీ రాదు. ఏమొచ్చా? తింటూ వచ్చా? పురుషుడు ఇదైతే బాగా గారాబం ఒక లిమిట్. అలాగే విశ్వాసులు సేవకులు కూడా గారాబం ఒక లిమిట్. కానీ హెచ్చరిక చాలా ఇంపార్టెంట్. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటారు. దిద్దుబాటు చేసుకునే మనసు ఉండాలి మనకి. ఆ మనసు ఎవరికైతే ఉంటుందో వాడు దీవించబడతాడు. ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. అదే ఇప్పుడు మన చిరంజీవి పద్మ విభూషణుడు అవార్డు ఇచ్చారు. మంచి ఘనతకి ఎక్కాడు ఆయన, మంచి అవార్డు వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఆ ఘనత ఎవరికి? ఇంటిల్లు మొత్తానికి వచ్చిందా? ఆయన ఒకరికి వచ్చిందా? మళ్ళా ఆయన ఫ్యాన్స్ మొత్తానికి వచ్చింది. మా బాస్ అవార్డు, పద్మ విభూషణ అవార్డు పొందుకున్నాడు అంటే ఆ ఘనత ఆయన ఒకరికి కాదు, వాళ్ళ ఫ్యాన్స్కి వచ్చింది, వాళ్ళ భార్యకి వచ్చింది, కొడుకుకి వచ్చింది, కోడకు వచ్చింది, మనవరాలకు వచ్చింది, అందరికి వచ్చింది ఘనత. అలాగే ఒక సేవకుడు ఘనత పొందినప్పుడు ఆ ఘనత సేవకుడితో సరిపోదు, సంఘం అంతరికి వచ్చింది. బా, సేవకుడు ఈరోజు అంత ఘనత పొందడానికి కారణం సంఘం చేసే ప్రార్థన. భర్త రాజులు ఎదుటి కూర్చున్నారంట, దానికి ఆ ఘనత కారణం ఎవరు? గుణవతి అయిన భార్య. సామెతలు 31 అధ్యాయం ఉంటుంది. ఆమె పెనిమిటి అంట రాజులు ఎదుటి కూర్చుంటాడంట. ఘనత కారణం భార్య. ఆయన కూర్చున్నాడేమో కానీ మొత్తం క్రెడిట్ అంతా ఎవరిదే? భార్య. బహుమానం చిరంజీవి చేసుకున్నాడు, కానీ క్రెడిట్ అంతా ఎవరిదే? భార్యది ఉంది. భార్య సహకారం ఉంది, పిల్లల సహకారం ఉంది. ఈరోజు సేవకుడు ఘనత చెందుతున్నాడంటే దాని వెనకాల కారణం ఎవరు? సంఘం, విశ్వాసులు, విశ్వాసులు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళు ఇచ్చే కానుక, వాళ్ళు ఇచ్చే ప్రార్థన, చేసే ప్రార్థన. ఈరోజు సేవలు ఆశీర్వదించబడతారంటే వాళ్ళు చేసే ప్రార్థన. ఘనత, ఒక వ్యక్తి ఘనత పొందుకున్నారన్నా అందరికీ ఘనత వస్తుంది. ఒక వ్యక్తి శ్రమ పడుతున్నారంటే అందరికి కూడా ఏమన్నారంట? శ్రమ పడాలి. హల్లెలూయా. ఒక రోజు ఒక సంఘంలో ఒక మనిషి బాగాలేదు, కష్టం వచ్చింది. ఒక మనిషి అంటే ఒక అవయవం బాగాలేదు అంటే మిగతా అన్నీ బాగాలేదు లెక్క. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అరే ఆమెకి ఏం కష్టం వచ్చింది పాపం, అయ్యో చిన్న వయసు ఇబ్బంది, లేకపోతే ఇది కష్టం వచ్చింది, లేకపోతే ఈ అనారోగ్యం వచ్చింది, ఈ సమస్య వచ్చింది. కనీసం పలకరించి, కనీసం మాట్లాడి, కనీసం మనం చూపించాల్సిన ఓదార్పు, ప్రేమ. కొన్ని మాటలు ఏంటంటే కనీసం ఇంత మటుకి పలకరించలేదని ఎన్నో మాటలు వింటూ ఉంటాం. అరే ఆ మాత్రం జ్ఞానం కనీసం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం రూపాయి సహాయం చేయడం పక్కన చేసినా చేయకపోయినా కనీసం మాట సహాయం, ఆదరణకరమైన మాట మనం చూపించాలి. ఇదే క్రైస్తత్వం. క్రైస్తత్వం అంటే ఏదో డబ్బులు ఇచ్చేది కాదు, కష్టాల్లో ఉన్న వారికి ప్రేమ చూపించడం. అది ప్రార్థనకు వచ్చేవాడా, రానోడా, అవతలవాడా. ఈరోజు లోకంలో ఉండేవాడు కష్టాల్లో ఉంటే తెల్లారే వెళ్ళి పలకరిస్తున్నాడు, తెల్లారే వాడిని ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కానీ ఈరోజు సంఘంలో ఉన్న వారికి అలాంటి ఆలోచన రావట్లేదు. చూడండి, అటువలే మీరు క్రీస్తు యొక్క 27 అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి నేను వేరుగా అవయవమై ఉన్నాను. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరుగా అవయవమై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, పిమ్మట కొందరు అద్భుతాలు చేయవాళ్ళు, తర్వాత కొందరు స్వస్థపరచు కృపావరములు గలవాళ్ళు, కొందరిని ఉపకారం చేయవాళ్ళు, కొందరు ప్రభుత్వాలు చేయవాళ్ళు, కొందరు నానా భాషను మాట్లాడేవాళ్ళు నియమించి అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల,
అందరూ అద్భుతాలు చేయవారా? అందరూ స్వస్థపరిచే కృపావరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాష అర్థం చెప్పుచున్నారా? కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించు, ఇదిగాక సర్వోన్నత మార్గం మీకు చూపుచున్నాను. హల్లెలూయా. అందరికీ ఒకే వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉండేది. అందరూ భాష మాట్లాడేవారు కాదు, అందరూ అద్భుతాలు చేసేవారు కాదు, అందరూ స్వస్థత వరం చేసేవారు కాదు, అందరికీ విశ్వాసం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున దేవుడు ఇస్తాడు. కాబట్టి వారికి ఇచ్చిన పరిమాణం చొప్పున, వారికి ఇచ్చిన వరం చొప్పున వాళ్ళు ఏం చేయాలంట? పని చేసి పెట్టాలి. దేవుని నామానికి మహిమకరంగా వాళ్ళు పని చేయాలి. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని నామం కోసం, మహిమ కోసం పని. మనం ఏది చేసినా, సంఘంలో ఉన్న నీవు నేను, ఆయన బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న, అవయములుగా ఉన్న మనమందరము ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. ఇది కన్క్లూజన్ ఏంటంటే, నువ్వేం చేసినా, నేనేం చేసినా దేవునికి మహిమ రావాలి. అది టోటల్ కన్క్లూజన్. ఈ వాక్యం, ఈ అధ్యాయంలో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. మొదటిది, వరాలు పొందుకోవాలి. చెప్పండి, ఏం పొందుకోవాలి? వరాలు పొందుకోవాలి. దానికోసం మనం ఆశిస్తూ అడగాలి. రెండోది, మనమందరం దేవుని శరీరంలో అవయవములమై ఉన్నాం. మనమందరం దేవుని శరీరంలో అవయవములమై ఉన్నాం. ఈ అవయవములమై ఉన్న మనము దేనితో పోల్చుకోకుండా, దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇస్తూ, దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇస్తూ గౌరవించుకోవాలి. ఈ అవయవాన్ని ప్రతి అవయవాన్ని ఒక అవయవాన్ని గౌరవించుకోవాలి. అలాగే మనమందరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. రెండోది ఏం చేయాలి? గౌరవించుకోవాలి. ఎందుకంటే మనందరం ఒకే శరీరం, ఒకే రక్తం. వాళ్ళు అది వీళ్ళు ఇది కాదు. సంఘంలో వేరు, సంఘం అంతా ఒకటే. బయట వేరు వేరే, కానీ సంఘంలో దేవుని శరీరంలో రక్తం తింటున్న మనం ఒకటే శరీరం, ఒకటే బాడీలో ఉన్న మనం అందరం ఒకటే కులం, ఒకటే మతం. వేరే కులం లేదు సంఘంలో వచ్చిన తర్వాత. లోకంలో ఇది వేరు వేరు ఉంటున్నాం, కానీ ఒకటే. మనం అందరం ఒకటే బాడీలో ఒకే రక్తం తింటున్నాం కాబట్టి వేరు వేరు భేదాలు మనలో ఉండకూడదు. కాబట్టి అలాంటి ఐక్యత కలిగి ఉండాలి. రెండోది, అవయములు శరీరంలో ఉన్న. మూడోది, అవయములమై ఉన్న మనం ఏ అవయవన్నా కష్టం వచ్చినప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఏ అవయవన్నా శ్రమ పడుతున్నప్పుడు, సహజంగా మిగతా అవయవాలన్నీ ఎలాగైతే శ్రమ పడతాయో మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఆ శ్రమపడే, కష్టపడే, ప్రయాసపడే వ్యక్తికి మనం కూడా మనవంతుగా మాట సహాయము, ధన సహాయము, లేకపోతే వచ్చి పనిచేసే సహాయము, ఏదో ఒకటి మన వంతుగా మనం చేయాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. కాబట్టి అదే ఒక అవయవం ఘనతకి వచ్చింది అనుకోండి, బాగా ఘనత వచ్చిన అవయవం. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనత వచ్చింది అనుకోండి, ఆ క్రెడిట్ అంతా ఎవరికి వచ్చినట్టు? రాష్ట్రం మొత్తానికి వచ్చినట్టు. మన ఇంట్లో మన అబ్బాయి బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ వచ్చాడు. ఫస్ట్ క్లాస్ పొందుకుంది, రాసింది వాడే, కప్పు తెచ్చుకుంది వాడే. కానీ ఘనత ఎవరికి వస్తుంది? కుటుంబం మొత్తానికి వచ్చేస్తుంది. హే, ఫలానోడు అక్కరా, ఫలానోడు అమ్మరా, ఫలానోడు నాన్నరా, అసలు వాళ్ళ అబ్బాయి ఎంత గొప్ప చదువుకున్నాడు రా అంటే ఘనత అంతా కుటుంబం మొత్తానికి వచ్చేస్తుంది. అదే ఒకరు చేసే తప్పు పని, ఆ కీడు అందరికి కూడా వస్తుంది. ఒకడు శ్రమ పడితే మిగతా అందరూ కూడా అలాగే శ్రమపడే మనస్సు మనకి కావాలి. ఆ మనస్సు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి మనకు కలుగు చేయనుగాక. అట్టి జ్ఞానము, ఇది వాక్యం, నా మాటలు కాదు, నా సొంత మాటలు నేను చెప్పలేదు. ఇది వాక్యముగా విని భద్రపరచుకుని, కానీ దీనికి నానా అర్థాలు, పరమార్థాలు లేనికొని అపోహలు పెట్టుకోవద్దు. ఈ వాక్యాన్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే ఈ రోజు నుంచే నా పాత్ర ఏంటి? నేను దేవుని శరీరంలో ఒక అవయవం. నేనేం చేయాలి? అది నువ్వు చేస్తే నీకు కాదు ఘనత, మిగతా అవయవాలు కూడా ఘనత. మిగతా అవయవాలు పనిచేస్తే మనకి ఘనత. అలా అందరికీ ఏమొస్తుంది? ఘనత వస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేసుకున్నాం, అందరూ కళ్ళు మూసుకున్నాం.
హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఏ విషయంలో ఇంకా సరైన అవగాహన మనకు రావట్లేదు, వాక్యం అంటే ఏంటో ఇంకా మనకు అర్థం కావట్లేదేమో, సంఘం అంటే ఏంటో మనకి ఇంకా అర్థం కావట్లేదేమో, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నామకార్థమైన భక్తి వద్దు, ఫలాలతో వరాలతో నింపబడాలి. ఫలములుంటే వరాలు పనిచేస్తాయి. ఆశతో అడగండి, ప్రభువా నన్ను నీ ఆత్మ వరాలతో నింపండి, ఆత్మ ఫలాలతో నింపండి. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకే స్తోత్రాలు, అయ్యా నీకే స్తోత్రాలు, అయ్యా నీకే స్తోత్రాలు, అయ్యా నీకే స్తోత్రాలు. మేమందరము అవయవమై ఉన్నాం. శరీరంలో మేమందరము అవయవమై ఉన్నాం ప్రభు. మరి అవయములుగా మా యొక్క విలువ ఏంటో, మా పాత్ర ఏంటో, మా పని ఏంటో అది మీరు చేసేవారుగా సహాయం చేయండి. మా శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. సంఘంలో ఉన్న మేమందరం కూడా ఒక పని ఉందయ్యా. సంఘంలో ఉన్న మాకు అందరికి కూడా ఒక పని ఉందయ్యా. ఆ పని మేము చేయాలి. ఒకరు కష్టపడుతుంటే మేము అలా చూసి చూడట్టుగా వెళ్ళిపోయేవారుగా మేము ఉండకూడదయ్యా. ఒకరు రోగంగా ఉంటే, ఒకరు బలహీనంగా ఉంటే, ఒకరు సమస్యలో ఉంటే కనీసం పలకరించుకోకుండా ఉండే మనసు మాకు వద్దయ్యా. ఎవరికన్నా బలహీనంగా ఉంటే మీరు సంఘ పెద్దలు పిలిపించుకుని నూనె రాచి ప్రార్థన చేయించుకొని నీ లేఖనాలు సర్విస్తుంది. మేము కూడా బాగాలేనప్పుడు ఎవరికన్నా బాగానే ప్రార్థించి వారి కోసం మేము ప్రార్థించేవారుగా అలాంటి మనసు మాకు దయచేయండి. ఎవరైనా కష్టపడుతుంటే ఆ కష్టాల్లో కూడా మేము కూడా, ఆ శ్రమలో మేము కూడా పాలు పొందుకుని, ఆ పనిలో మేము కూడా పాలు పొందుకుని ఆ మనస్సు మాకు దయచేయండి. అయ్యా మేమందరం కుటుంబం, ఒక కుటుంబం లాంటి వాళ్ళు. కుటుంబం అంతా ఒకరికి ఘనత వచ్చినా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఘనత వస్తుంది ప్రభు. ఒకరు శ్రమపడినా అందరూ శ్రమపడే ఆ మనసు మాకు దయచేయండి. ఒకరి ఘనత వచ్చినా అందరికీ ఘనత వస్తుంది అంటున్నాం. సంఘం అంటే ఏంటో ఇంకా మాకు ఇంకా అర్థం కావట్లేదు. సంఘం యొక్క విలువ ఏంటో మాకు అర్థం కావట్లేదు అయ్యా. సంఘంలో యొక్క పరిచర్య ఏంటో మాకు ఏంటో మాకు అర్థం కావట్లేదు అయ్యా. అయ్యా ఒక్కసారి మాకు నేర్చుకుని మనసు మాకు దయచేయండి అయ్యా. ఈ మాట ద్వారా మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆ వాక్యం ద్వారా మేము సరి చేసుకునే మనసు మాకు దయచేయండి అయ్యా. వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిది అయ్యా. వాక్యం ద్వారా మేము అర్థం చేసుకోవాలి అయ్యా. అర్థం చేసుకునే ఆ మనసు మాకు దయచేయండి. వినగలిగే మనసు మాకు దయచేయండి. చూడగలిగే కన్ను మాకు దయచేయండి అయ్యా. మా పాత్ర, మా పని ఏంటో మేము తెలుసుకుని చేసే భాగ్యం దయచేయండి. నీ శరీరంలో తీసుకుంటున్నాం ప్రభా, నీ రక్తంలో పాలు పొందుకోబోతున్నాం ప్రభా. అయ్యా మరి మేము ఒకే శరీరంలో తింటున్నాం నాయన, ఒకే రక్తం తాగుతున్నాం. కానీ మాలో ఎందుకయ్యే భేదాలు, మాలో ఎందుకయ్యా ఈ అసూయలు, మాలో ఎందుకయ్యే కక్షలు, మాలో ఎందుకయ్యా ఆ కష్టపడే స్వభావం, ఆ ప్రేమ చూపించే స్వభావం లేకపోతుంది. ఈరోజు నుంచి నీ శరీరం తినే మేము, నీ రక్తం తాగే మేము, ఒకే శరీరం, ఒకే బాడీలో, ఒకే శరీరంలో ఉన్న అవయవులలో ఉన్న మేము ఒకరికొకరు ఘనత తెచ్చుకుని కష్టపడి నీ పని చేసేవారిగా మేము ఉండే విధంగా కృప చూపించండి. మా అవయములు దేని పని చెయ్యాలి, అప్పుడే శరీరం బాగుంది.
ఇది ఏది పని చేయకపోయినా ఆ శరీరం అనారోగ్యతగా ఉంటుంది. అయ్యా మా అమ్మకు అలాంటి జ్ఞానం దయచేయండి. నీ శరీరంలో నీ రక్తంలో పాల్పంచుకునే బాధ్యత మాకు దయచేయండి. సిద్ధపడ దయచేయండి. సిద్ధపడ దయచేయండి. సిద్ధపడ దయచేయండి. సిద్ధపడ దయచేయండి.